జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న సిబిఐ ఈడీ కేసుల్లో ఈ సామెత వర్తిస్తుంది. ఎందుకంటే ఆయన మీద కేసు పెట్టింది 2011లో, ఆయన మీద సిబిఐ తొలి ఛార్జ్షీట్ వేసింది 2012లో, ఆయన మీద 11వ ఛార్జ్షీట్ వేసింది 2014లో. అంటే మొత్తం 11 ఛార్జ్షీట్లు సిబిఐ వేసింది జగన్మోహన్ రెడ్డి గారి మీద. అనేక కేసుల్లో అన్నీ కూడా క్విడ్ ప్రోకో కేసులు. ఏమిటి క్విడ్ ప్రోకో అంటే, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు వైఎస్ఆర్ గారు అధికారంలో ఉన్నారు. ఆయన పారిశ్రామికవేత్తలకి భూమి, నీరు, మైన్స్ ఇట్లాంటి రాష్ట్ర వనరుల్ని రాసిచ్చారు ప్రభుత్వం ద్వారా. దానికి బదులుగా వాళ్ళంతా ఎటువంటి అనుభవం లేని, ఎటువంటి పెట్టుబడి కూడా పెట్టకుండా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీల్లో వాళ్ళంతా పెట్టుబడులు పెట్టారు. అది క్విడ్ ప్రోకో అంటే. అటువంటివి 11 కేసులు సిబిఐ నమోదు చేసిందండి. లాస్ట్ కేసు ఎప్పుడు నమోదు చేసింది? 2014లో. అది ఇందు కేసు. ఇందు అనేటువంటి కంపెనీకి ఆ తర్వాత దివాలా ఎత్తింది అనుకోండి ఆ కంపెనీకి ఇచ్చారు అనేది లాస్ట్ కేసు, లాస్ట్ ఛార్జ్షీట్ అది. సో 11 ఛార్జ్షీట్లు అవి. వాటి బేసిస్ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఒక 7 కేసులు పెట్టారు. అంటే మొత్తం 18 కేసులు, 11 సిబిఐ కేసులు, 7 ఈడీ కేసులు. ఇవన్నీ కూడా 2012 నుండి ఇప్పటి వరకు, అంటే 2024లో ఉన్నాం మనం. 12 సంవత్సరాలు గడిచినాయి. ఇంతవరకు ట్రయల్ మొదలు కాలేదు, విచారణ మొదలు కాలేదు. 12 ఏళ్ల తర్వాత నిన్న సిబిఐ కోర్టు వారు ఏం చేశారో తెలుసా? మళ్ళీ మొదలు పెట్టాలి ఈ కేసులో విచారణ అని చెప్పారు. అసలు కేసులో విచారణ మొదలు కాలేదండి. కేసులో విచారణ ఇంకా మొదలు కాలేదు. మొదలు పెట్టాలి అన్నది విచారణ కాదు. ఆ విచారణకు ముందు ఉండేటువంటి కొన్ని కార్యక్రమాలు, కొన్ని తంతులు ఉంటాయి. ఆ తంతు ఏం జరిగిందో చెప్తాను మీకు నేను. అసలు కేసు 12 సంవత్సరాలుగా ఎందుకు విచారణకు నోచుకోలేదు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనతో పాటు ఉన్నటువంటి అనేక మంది పారిశ్రామికవేత్తలు కానివ్వండి, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానివ్వండి, రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయాల్లో సాయపడిన వాళ్ళు కానివ్వండి. ఎందుకంటే ఇందులో కుట్ర, ఇంకా చాలా కోణాలు ఉన్నాయి. ఫోర్జరీ ఇట్లాంటి కేసులన్నీ పెట్టారు కదా. సో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు యొక్క అండదండలతోటి ఆయనతో పాటు వీళ్ళంతా చాలా రకరకాల మిస్లేనియస్ పిటిషన్లు వేశారు కోర్టులో. ఏ కోర్టు? సిబిఐ కోర్టు. అది విచారిస్తోంది నాంపల్లిలో. మిస్లేనియస్ పిటిషన్ అంటే ఏమిటి? అసలు కేసు విచారణకు ముందు రకరకాల అభ్యంతరాలను లేవనెత్తటం అండి. ఎట్లాంటివి? ఒకటి ఏంటంటే డిశ్చార్జ్ పిటిషను అనేది ఒకటి. అందులో డిశ్చార్జ్ పిటిషన్ అంటే ఏంటి? ఎవరి మీదైనా సరే ఒక కేసు నమోదైందనుకోండి, ఆ కేసులో 10 మంది మీద నమోదైందనుకోండి, ఆ ఒక్క కేసులో వాళ్ళందరి మీద కూడా వాళ్ళని దోషులుగా పెట్టి ఆ కేసు వాళ్ళు రిజిస్టర్ చేస్తే దాని మీద కేసు నడుస్తూ ఉంటే కోర్టులో, అందులో ఎవరైనా సరే వెళ్ళి ఈ కేసుతో నాకు ఎటువంటి సంబంధం లేదు, కానీ నన్ను తప్పుడు విధానంలో నా పేరు చేర్చారు ఇందులో, కాబట్టి నన్ను ఈ కేసు నుంచి విముక్తులను చేయండి అనేటువంటి పిటిషన్ని డిశ్చార్జ్ పిటిషన్ అంటారు. అంటే నిజంగా జెన్యూన్గా ఎవరైనా నిర్దోషులై ఉండి వాళ్ళకేమీ సంబంధం లేకపోతే, అయినా వాళ్ళ పేరు కనుక పెట్టి ఉంటే పోలీసులు కావచ్చు, సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, కోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు. అసలు నాకు ఏ రకమైన సంబంధం లేదు అంటే అప్పుడు ఆ పోలీసులు కానివ్వండి, సిబిఐ కానివ్వండి, ఈడీ కానివ్వండి ప్రాథమికమైన ఆధారాలు చూపించాలి. అసలు ఈయనకి సంబంధం ఉన్నది లేదు, అసలు సంబంధమే ఉన్నట్టుగా ఎటువంటి ఆధారం లేదనుకోండి, అసలు ఈయన మీద కేసు విచారణే వద్దు అని చెప్పి డిశ్చార్జ్ చేస్తారు ఆయన్ని. ఆ పిటిషన్ అన్నమాట. అటువంటివి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అనుయాయులు, ఆయనతో పాటు తోటి దోషులు అయినటువంటి పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ కలిపి 127 డిశ్చార్జ్ పిటిషన్లని వేశారండి సిబిఐ కోర్టులో. అవన్నీ నడుస్తున్నాయి. ఇట్లాంటివి ఇంకా చాలా రకాలు ఉంటాయండి పిటిషన్లు. అవన్నీ వేశారు, అవన్నీ వేస్తారు. సిబిఐ కోర్టులో ఒక తీర్పు వస్తుంది, తీర్పు వస్తే దాని మీద హైకోర్టుకి వెళ్తారు, హైకోర్టులో ఒక తీర్పు వస్తుంది, దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఇవన్నీ కూడా అసలు కేసుకు సంబంధించినవి కాదనమాట. ఇవన్నీ కొసరు కేసులు, కొసరు అంశాలు. ఇవన్నీ అసలు కేసులు విచారణ మొదలు కాకుండా ఉండటానికి
వీళ్ళ యొక్క వ్యూహం అన్నమాట ఇది. ఈ వ్యూహం ఏంటి? అసలు కేసు విచారణ మొదలు కాకూడదు అనుకుంటే ఏం చేయాలి మీరు? ఆ కేసు విచారణ మొదలు కాకుండా రకరకాల పిటిషన్లు వేయాలి. మన్య మార్బలం, డబ్బు దశకం, ఇప్పుడు అధికారం అన్నీ ఉన్నాయనుకోండి, మీరేం చేయకర్లా, డబ్బులు పడేస్తే చాలు లాయర్లకి, వాళ్ళు రకరకాల పిటిషన్లు తయారు చేసి వేస్తారు. సో ఆ విధంగా 127 డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో. ఎక్కడ? నాంపల్లి సిబిఐ కోర్టులో. సో ఈ 127 నిందితులు, 127 మంది నిందితులు వేసినటువంటి ఈ డిశ్చార్జ్ పిటిషన్లు అన్నింటినీ విచారించి వాటి మీద తీర్పు చెప్పాలి. ఆ తర్వాతనే ట్రయల్ స్టార్ట్ అవుతుంది అసలు కేసుల్లో. ఆ కార్యక్రమం చేస్తూ వచ్చారండి జడ్జి గారు. ఆయన పేరు సిహెచ్ రమేష్ బాబు, నాంపల్లి కోర్టు న్యాయమూర్తి పేరు. ఈలోగా చాలామంది ఇంక్లూడింగ్ రఘురామకృష్ణరాజు గారు చాలాసార్లు కోర్టుకు వెళ్ళారు, హైకోర్టుకి, సుప్రీంకోర్టుకు కూడా. ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో అసలు విచారణ మొదలు కావడం లేదు. 12 సంవత్సరాలైంది ఆయన మీద కేసులు పెట్టి. సాక్ష్యాధారాలు వేల కొద్దీ, 70,000 పేజీలు ఏమో ఉన్నాయటండి. వేల కొద్దీ, టన్నుల కొద్దీ సాక్ష్యాధారాలు ఉన్నాయి సిబిఐ దగ్గర. అవన్నీ విచారించాలంటే చాలా టైం పడుతుంది. కానీ మీరు అసలు విచారణ మొదలు పెట్టడం లేదు అని వెళితే, అప్పుడు సుప్రీంకోర్టు వారు హైకోర్టు వారు కింది నాంపల్లి కోర్టు వారికి కొన్ని ఆదేశాలు ఇచ్చారు. ఏమని చెప్పారంటే, మొన్న 2023 డిసెంబర్ 15వ తేదీన తెలంగాణ హైకోర్టు వారు నాంపల్లి సిబిఐ కోర్టు వారికి ఒక డైరెక్టివ్ ఇచ్చారు. ఏమనంటే, చాలా లేట్ అయిపోతుంది కాబట్టి ముందు ఎందుకు అసలు మీరు చేయడం లేదంటే, ఈ విధంగా డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయండి అన్నారు. సరే, డిశ్చార్జ్ పిటిషన్లని మీరు 2 నెలల్లోగా వాటిపైన విచారణ ముగించి తీర్పులు చెప్పండి అని హైకోర్టు చెప్పిందండి. అయితే జడ్జి గారు విన్నారు అన్నీ. అంటే ఈ కేసులో హియరింగ్స్ అన్నీ జరుగుతాయి కదా, కానీ తీర్పు చెప్పలేదు, రిజర్వ్ చేశారు. ఈ లోపల టైం కూడా అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది. అప్పుడు హైకోర్టు వారు మళ్ళీ అడిగితే, ఇప్పుడే పూర్తయిందండి, నేను అంతా చూసి జడ్జిమెంట్లు ఇవ్వాలి అన్నారు కింది కోర్టు జడ్జి గారు. అంటే హైకోర్టు వారు అప్పుడు ఏమన్నారంటే, ఓకే, ఇంకొక 2 నెలలు టైం ఇస్తున్నాము, ఏప్రిల్ వరకు టైం ఇస్తున్నాము మీకు. మీరు ఈ డిశ్చార్జ్ పిటిషన్లు అన్నిటికీ కూడా వాటిని పరిష్కరించి అసలు కేసుల్లో, అంటే 11 సిబిఐ కేసుల్లో, 7 ఈడీ కేసుల్లో ట్రయల్ అంటే విచారణ మొదలుపెట్టండి అని ఆదేశం ఇచ్చారు. ఇప్పుడు నిన్న ఏప్రిల్ 30వ తేదీ వచ్చింది. వస్తే ఏమైందో తెలుసా మీకు? ఏప్రిల్ 30వ తేదీన ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు వింటున్నటువంటి నాంపల్లి సిబిఐ కోర్టు జడ్జి గారు అయినటువంటి సిహెచ్ రమేష్ బాబు గారిని ట్రాన్స్ఫర్ చేశారు. ఏమవుతుంది దీంతో? మళ్ళీ మొదటికి వచ్చింది. రెడ్డొచ్చే మొదలాడు అనే సామెతకు వచ్చాము మళ్ళీ. ఇప్పుడు కోర్టులో ఎలా జరుగుతుందంటే, ఇంతకాలం పాటు విన్నారు 127 డిశ్చార్జ్ పిటిషన్ల మీద వాదనల్ని. అన్ని వాదనలు విని తీర్పు ఇవ్వడానికి సిద్ధమయ్యారు జడ్జి గారు. బహుశా తీర్పు రాశారేమో కూడా తెలియదు. కానీ తీర్పుని వెలువరించక ముందే ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇప్పుడు కొత్త జడ్జి గారు ఇవాల్టి నుంచి, అంటే మే 1వ తేదీ నుంచి కొత్త జడ్జి గారు వచ్చారు. ఇప్పుడు కొత్త జడ్జి గారు మొదటి నుంచి ఈ 127 డిశ్చార్జ్ పిటిషన్ల మీద వాదనలు వినాలి. అది విచిత్రం. మరి న్యాయ వ్యవస్థలో అట్లా ఉన్నది పద్ధతి. సో ఇప్పటిదాకా చేసిన శ్రమ, విన్న వాదనలు, జడ్జి గారు యొక్క ఎక్సర్సైజులు అన్నీ కూడా వృధా అన్నమాట. సో మళ్ళీ 127 డిశ్చార్జ్ పిటిషన్లని మొదటి నుంచి వినాలి. మళ్ళీ అయినా పోస్ట్ చేస్తూ ఉంటారు కేసుని, వారానికో ఏమో చేస్తారు కదా, ఎవ్రీ వారం వింటూ ఉంటారు. 127 మంది వేశారు డిశ్చార్జ్ పిటిషన్లు. అంటే మళ్ళీ ఇది ఎంతకాలం పడుతుందో చెప్పలేం. అంటే మళ్ళీ మొదటికి వచ్చింది కేసు. ఏంటి మొదటికి వచ్చింది కేసు అంటే, అసలు కేసులో ట్రయల్కి సంబంధించి కాదు మొదటికి వచ్చింది, డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించి మొదటికి వచ్చింది. ఈ డిశ్చార్జ్ పిటిషన్ల అన్నిటి మీద వాదనల్ని కొత్త జడ్జి గారు వినాలి. ఎంత టైం పడుతుందో తెలియదు. ఆయన అన్నీ విన్న తర్వాత వారు దాని మీద తీర్పు ఇవ్వాలి. తీర్పు రిజర్వ్ చేసి ఎప్పుడో తీర్పిస్తారు. ఆ తీర్పు ఇచ్చిన తర్వాత ఒకవేళ ఆయన ఈ డిశ్చార్జ్ పిటిషన్లన్నింటినీ కొట్టేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో 11 సిబిఐ కేసుల్లో ఈ విచారణ అనేది మొదలవుతుంది. అప్పుడు కూడా పూర్తి కాదు. చూడండి ఎంత విచిత్రంగా ఉందో మన న్యాయ వ్యవస్థ. ఆ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చాడు, పార్టీ పెట్టాడు, ముఖ్యమంత్రి అయ్యాడు,
ఆ రాష్ట్రంలో అనేక రాజ కార్యక్రమాలు చేశాడు. ఇవన్నీ ఎందుకు సాధ్యపడినాయి అంటే మన న్యాయ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉండటం వల్ల. 2012లో ఆయన మీద తొలి ఛార్జ్షీట్ వేస్తే 2024 వరకు అసలు విచారణే మొదలు కాలేదు అంటే మన న్యాయ వ్యవస్థ పరిస్థితి ఎంత ఘోరాతి ఘోరంగా ఉన్నది, ఎంత అధ్వానంగా ఉన్నది అనేది అర్థమవుతోందండి. దానివల్ల సమాజానికి ఎంత నష్టం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీపరుడా లేదు అవినీతిపరుడా అనేది చాలా కీలకమైన పాయింట్ ప్రజాస్వామ్యంలో. ఎస్పెషల్లీ ఆయన ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రతినిధిగా కీలకమైన పదవిలో టాప్ పొజిషన్లో ఆయన ఎలక్ట్ కాబోతున్నాడు, ఆయన పోటీ చేస్తున్నాడు. ఇప్పటివరకు 5 ఏళ్ల నుంచి ఆ టాప్ పొజిషన్లో ఉన్నాడు. అతనికి అన్ని అధికారాలు ఇస్తున్నాం. మొత్తం 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు అతని చేతుల్లో ఉంటుంది. 5 కోట్ల మంది యొక్క భవిష్యత్తుకు సంబంధించిన తాళాన్ని అతని చేతికి ఇస్తున్నారు. అంత బాధ్యతాయుతమైన పదవిలో ఉండే వ్యక్తి దోష నిర్దోష, నీతిపరుడా అవినీతిపరుడా అనే విషయం తెలుసుకునేటువంటి హక్కు ప్రజలకు ఉన్నదా, ఓటర్లకు ఉన్నదా? కాబట్టి ఆ విషయాన్ని తేల్చేటువంటి బాధ్యత కోర్టులకు ఉన్నదా? కానీ ఇంత విచిత్రంగా నడుస్తోంది మన దేశంలో న్యాయ వ్యవస్థ. ఆ కారణం చేత జగన్మోహన్ రెడ్డి గారి కేసులు, అసలు కేసుల విచారణ అనేది ఎప్పటికి మొదలవుతుంది అని చెప్పగలిగే వాళ్ళు కూడా లేరు ఇవాళ.